బాపట్ల సమీపంలో తీవ్ర తుఫాను మిగ్జాంగ్ తీరాన్ని దాటింది. తీరాన్ని దాటిన అనంతరం స్వల్పంగా బలహీనపడుతుందని అంచనా. తీరం వెంబడి గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. తీరాన్ని దాటిన తీవ్ర తుఫాను రాగల 2 గంటల్లో తుఫానుగా బలహీనపడనుంది. అయితే తీరం దాటినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏపీ తీరంపై మిగ్జాంగ్ తుఫాన్ విరుచుకుపడుతోంది. తుఫాన్ ధాటికి తీర ప్రాంతంలో అల్లకల్లోలం నెలకొంది. ఇప్పటికే తమిళనాడుపై పంజా విసిరిన మిగ్జామ్ ఇప్పుడు ఏపీలో కూడా బీభత్సం సృష్టిస్తోంది. అయితే తుఫాను బలహీనపడినప్పటికీ మరో 2 రోజుల పాటు వర్షాలు మాత్రం కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగ్జామ్ తుఫాను ఆంధ్రప్రదేశ్లో రైతన్నకు కన్నీళ్లు మిగిల్చింది. పలు జిల్లాల్లో వేల ఎకరాల పంట నీట మునిగింది. చేతికొచ్చిన పంట నేల రాలడంతో ఆవేదన చెందుతున్న అన్నదాతకు అండగా ఉంటామని మంత్రులు హామీ ఇచ్చారు. వరి కోతల సీజన్పై వరుణుడు పగబట్టాడు. మిగ్జామ్ తుఫాను విరుచుకుపడడంతో మరోసారి రైతులకు కష్టాలు తప్పలేదు. చాలా చోట్ల పంటలు చేతికి రాక కొన్ని చోట్ల పంట కోతకు సిద్ధమైంది. మరికొన్ని చోట్ల ఇప్పటికే కోత కోసి కళ్యాల్లో మిల్లులకు పంపేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలో కురిసిన వర్షం రైతుకు ఆవేదన మిగిల్చింది. రైతులు ఏమాత్రం నష్టపోకుండా ఉండేందుకు ధాన్యం రంగు మారినా తడిచినా ఖచ్చితంగా కొనుగోలు చేస్తామని మంత్రి విశ్వరూప్ తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రైతు నష్టపోకుండా ప్రతి చోట పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో పంట చాలాపైనే ఉంది. కోతలు పూర్తి చేసిన రైతులు ధాన్యాన్ని కళ్లాల్లోనే కుప్పలుగా ఉంచారు. కోనసీమ జిల్లా కె గంగవరంలో మంత్రి వేణుగోపాలకృష్ణ పర్యటించారు. ఇప్పటికే కోతలు పూర్తి చేసి రాసులు పోసిన ధాన్యాన్ని వెనువెంటనే మిల్లులకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. మరోవైపు రోడ్లపై ఆరబెట్టిన ధాన్యాన్ని మిల్లులకు తరలించే విధంగా మంత్రి ఆదేశాలు ఇవ్వడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భగవంతుని దయతో కోనసీమపై మిగ్జామ్ తుఫాను కాస్త తక్కువగానే ప్రభావం చూపిందన్నారు మంత్రి పినిపే విశ్వరూప్. అల్లవరం మండలంలో పంట నష్టం జరిగిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. జిల్లాలో ప్రాథమికంగా 9,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు గుర్తించామన్నారు. పంట కళ్లాల్లో పరిస్థితిని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పరిశీలించారు. రైతు భరోసా కేంద్రాలకు ధాన్యం తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మంత్రి జోగి రమేష్ బంటుమిల్లి మండలం కంచడం, కమలాపురం, చెన్నూరు, చేవేండ్ర గ్రామాల్లో పంట ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చారు. అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లాలోనూ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. 100 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో గురజాల, కారంపూడి, రెంటచింతల రైతులు ఆందోళనలో ఉన్నారు. చేతికొచ్చిన మిర్చి, వరి, పత్తి పంటలు తీవ్రంగా నష్టపోయాయి. పొన్నూరు నియోజకవర్గంలో పంట పొలాలు నీట మునిగాయి. ఎడతెరిపి లేకుండా 2 రోజుల నుంచి వర్షాలు కురవడంతో చేతికొచ్చిన పంట నీట మునిగింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు కల్లాల్లోని పంటను వెంటనే రైతు భరోసా కేంద్రాలు, సమీప రైసు మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేశారు. అయితే ఇంకా కోత కోయని పంట భారీ వర్షాలకు నేల కొరిగింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనాను మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కలిశారు. హైదరాబాద్లో టీడీపీ ఆధ్వర్యంలో ఏపీ ఓటర్ల రిజిస్ట్రేషన్ చేయడంపై ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లో ఓటు వేసిన వారు ఏపీలో ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణలో ఓటు వేసిన వారు ఏపీలో ఓటు వేయకుండా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనాను కోరారు. ఎన్నికలకు సంబంధించి ఓటర్ల లిస్టులో పేర్లు చేర్చడం కానీ తీసివేతల విషయాల్లో తెలుగుదేశం పార్టీ కుట్రలు కుతంత్రాలతో తెలుగుదేశం పార్టీ అధినేత వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడు. అంబేద్కర్ గారు ఆకాంక్షించినటువంటి రాజ్యాంగ వ్యవస్థలో ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలా, అదేవిధంగా రాష్ట్ర వ్యాపితంగా ప్రతి వ్యక్తికి ఒక ఓటు ఉండే విధంగా చూడమని రిక్వెస్ట్ చేయడం జరిగింది.
మేము పోయినసారి ఎన్నికల కమిషన్ గారిని కలిసినప్పుడు చెప్పాము. మేము తెలంగాణలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలోకి దొంగ ఓట్లతో ప్రవేశించేటటువంటి ప్రయత్నము తెలుగుదేశం చేస్తోంది. కాబట్టి దాన్ని నివారించండి. అక్కడ ప్రగతి నగర్లో బహిరంగంగా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సరళిలోకి ఓటర్ల లిస్టులోకి రావడానికి అక్కడ ఒక డ్రైవ్ లాగా పెట్టడం జరిగింది. దాని మీద మేము తీవ్రంగా ఫిర్యాదు చేశాం. ఆ ఫిర్యాదుని బేస్ చేసుకుని ఎన్నికల కమిషన్ వారి మీద చర్య తీసుకోవాలని కూడా కోరాం. అనంతపురం జిల్లా రాయదుర్గంలో వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార యాత్ర జరిగింది. యాత్రలో మంత్రులు ఉషా శ్రీచరణ్, గుమ్మనూరు జయరాం, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం సాధ్యమైందన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఉన్నత పదవులను అందించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. గతంలో హామీల పేరుతో చంద్రబాబు ప్రజలను మోసం చేస్తే పాదయాత్రలో ఇచ్చిన హామీలను 99% నెరవేర్చారు జగన్ అన్నారు. ఈ దేశంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్రకు శ్రీకారం చుట్టి దాదాపు 2 నెలలు అయింది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ స్వచ్ఛందంగా వచ్చి నేను కూడా జగనన్న కోసం అనే విధంగా ఈ యాత్రను సఫలీకృతం చేస్తున్నారు. దీనికి కారణం గ్రౌండ్ లెవెల్లో మనం పోయి ఒక్కసారి చూస్తే సెక్రటేరియట్ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతా ఉంది. సామాజిక బస్సు యాత్ర 4.5 సంవత్సరాలు అయిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇంత పెద్దపీట వేసిన మహానుభావుడు జగనన్న. ఈ తలురాతులు మార్చింది బ్రహ్మ అనుకున్నారా? కాదే కాదే కాదే, ఈ తలురాతులు మార్చింది జగనన్న. అవునా కాదా? అవును కదా. ఎస్ఐ నియామకాలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రిక్రూట్మెంట్లో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది. ఫలితాలు విడుదల చేసుకోవచ్చని రిక్రూట్మెంట్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. రిక్రూట్మెంట్ బోర్డు కొలతలు న్యాయమూర్తి సమక్షంలో నిర్వహించిన అభ్యర్థుల ఎత్తు, కొలతలు సరిపోలడంతో పిటిషనర్ల అభ్యర్థనను తోసిపుచ్చింది హైకోర్టు. ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్కామ్ లో పాత్ర ఉన్న ఫాస్ట్ లేన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీకి భారీ జరిమానా పడింది. పన్ను ఎగవేసినందుకు 34.01 కోట్ల జరిమానా చెల్లించాలని డైరెక్టరేట్ ఆఫ్ ఏపీ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఆదేశాలు జారీ చేసింది. ఫైబర్ నెట్ కు చెందిన 10.81 కోట్ల నిధులను నిబంధనలకు విరుద్ధంగా సొంత సంస్థలకు మళ్లించినట్టుగా గుర్తించారు. ఫైబర్ నెట్ నిధులను దారి మళ్లించడానికే ఫాస్ట్ లేన్ కంపెనీని టెరాసాఫ్ట్ సంస్థ ఉపయోగించుకున్నట్టు విచారణలో తేలింది. అటు ఇప్పటికే టెరాసాఫ్ట్ సంస్థ ఎండీ తుమ్మల గోపీచంద్, అతని భార్య పావని పేరుతో ఉన్న ఆస్తులను ఏసీబీ కోర్టు అనుమతితో సిఐడి జప్తు చేసింది. తెలంగాణలో కొత్త సీఎం అభ్యర్థి ప్రకటనపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ రాష్ట్ర 3వ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి ప్రమాణం చేయబోతున్నారు. సీఎల్పీ నేతగా ఆయన పేరును అధికారికంగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ నిర్ణయం వెల్లడించారు. ఒకవైపు ప్రకటన జరుగుతున్న సమయంలోనే రేవంత్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ బయలుదేరారు. మరోవైపు జూబ్లీహిల్స్లోని రేవంత్ ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎల్లుండి ఉదయం 10:30 గంటల ప్రాంతంలో తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణం చేయనున్నారు. Honorable Congress President decided to go with Revanth Reddy, our PCC President, as the new CLP of Telangana Legislative Party. Revanth Reddy is working as the PCC President, dynamic,
leader who campaigned in this election extensively with other senior leaders, like Uttam Bhattiji and all other senior leaders. We already given promise to the people of Telangana with the guarantees. We are very sure, AICC is very sure that the first and foremost priority of this government, the new government, is to fulfill the aspirations of the people of Telangana and especially the guarantees which we given to the people of Telangana. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికోసారి పెన్షన్లు రేషన్ కార్డులు అప్డేట్ చేస్తూ అర్హులకు ఇవ్వకపోతే ఉద్యమం కామారెడ్డి నుంచే ప్రారంభమవుతుందని హెచ్చరించారు బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. అవినీతి రహిత ఎమ్మెల్యేగా ప్రజల మనసును గెలుచుకుంటానంటున్నారు వెంకటరమణారెడ్డి. రాజకీయ మార్పు అంటే పాత ఎమ్మెల్యే కొత్త ఎమ్మెల్యే చూడు, పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కాదు. డబ్బుకు మద్యానికి చోటు లేకుండా, అవినీతికి తావు లేకుండా స్వచ్ఛందంగా ప్రజలు మంచి నాయకుడిని ఎన్నుకోవాలనేది నా ఆలోచన. డబ్బుంటేనే రాజకీయంలోకి రావాల్సి వస్తుంది, డబ్బు లేకుంటే రాజకీయం చేయలేము అని చెప్పేసి మంచి మంచి వాళ్ళు, తెలివిపరులు, దేశం పట్ల గౌరవం ఉన్నోళ్ళు, బాధ్యతగా సమాజం పట్ల బాధ్యత ఉన్నోళ్ళు కూడా వెనక్కి అడుగేస్తున్నారు. ఎందుకంటే ఈ రాజకీయంలో ఎదగాలి అంటే డబ్బు తినాలి, పంచాలి తప్ప వేరే మార్గం లేదనుకున్నారు. కానీ వాళ్ళ కామారెడ్డి ప్రజలు నిరూపించారు ఏంటంటే డబ్బు మద్యం లేకున్నా సరే మనిషి నీతిమంతుడైతే 24 గంటలు ప్రజల కష్టంలో పాలు పంచుకుంటే ప్రజల పక్షాన ఉంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే కావచ్చు అనేది నిరూపించారు కామారెడ్డి ప్రజలు. తమిళనాట వర్షాలు శాంతించాయి. అయితే వరద ముప్పు మాత్రం ఇంకా తొలగలేదు. చెన్నై నగరంతో పాటు పలుచోట్ల సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భారీ వర్షాలతో మూతబడ్డ చెన్నై ఎయిర్పోర్ట్లో రాకపోకలు మొదలయ్యాయి. భారీ వర్షాలతో తమిళనాడులో 12 మంది చనిపోయారని ప్రకటించింది ప్రభుత్వం. తుపాను ప్రభావంతో స్తంభించిన చెన్నై నగరం కాస్తంత వరద ప్రభావం నుంచి తేరుకుంటోంది. నగరంలోని చాలా చోట్ల వర్షం లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు ఉండకపోవచ్చని వాతావరణ శాఖ కూడా అంచనా వేసింది. అయితే తమిళనాడు ఉత్తర తీర ప్రాంతాలు, పుదుచ్చేరిలో మాత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ చెన్నైలో ఇంకా కొన్ని చోట్ల వరద నీరు నిలిచి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కూవమ్మ నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పరిసర ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పర్యటించి పరిస్థితులను తెలుసుకున్నారు. తుఫాను కారణంగా మొత్తం తమిళనాడులో 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో గోడలు కూలి పలువురు గాయపడ్డారు. వరద ప్రభావం తగ్గిన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో విద్యా సంస్థలు, ఆఫీసులకు మంగళవారం కూడా సెలవు ప్రకటించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. మరోవైపు వర్షాలు కాస్త తెరిపివ్వడంతో చెన్నై విమానాశ్రయంలో రన్వేపై నీటిని తొలగించారు. దీంతో ఉదయం నుంచి ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలను పునరుద్ధరించారు. హీరో విష్ణు విశాల్ కుటుంబాన్ని సహాయక బృందాలు వరద నీటి నుంచి కాపాడాయి. విశాల్ నివాసం ఉండే కారపాకం ప్రాంతంలో భారీగా వరద నీరు నిలిచిపోయింది. తనకు విద్యుత్, ఇంటర్నెట్ సదుపాయం లేదని, ఇంట్లోకి నీళ్లు వచ్చాయని విష్ణు విశాల్ బిల్డింగ్ పైకెక్కి సోషల్ మీడియాలో ఓ ఫోటోను పోస్ట్ చేశారు. దీంతో తక్షణం సహాయక బృందాలు స్పందించాయి. ఆ ప్రాంతంలో సహాయక చర్యలు ప్రారంభించాయి. దీంతో ప్రభుత్వానికి థ్యాంక్స్ చెబుతూ విష్ణు విశాల్ మరో పోస్టు చేశాడు. పరిస్థితులు పూర్తిగా మెరుగయ్యే వరకు ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని స్టాలిన్ సర్కార్ కోరింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా కూటమిలో విభేదాలు మొదలైనట్టుగా తెలుస్తోంది. కూటమి తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ రేపు సమావేశానికి పిలుపునిచ్చింది. అయితే అనూహ్యంగా ఆ మీటింగ్ వాయిదా పడింది. ఈ సమావేశానికి కూటమిలోని పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు డుమ్మా కొట్టే యోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో మీటింగ్ వాయిదా పడడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. అయితే ఆ మీటింగ్ గురించి తనకు తెలియదని పశ్చిమ బెంగాల్
సీఎం మమతా బెనర్జీ తెలిపారు. దీదీ బాటలోనే మిగతా కూటమి నేతలు కూడా ఉన్నారు. సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా ఇండియా కూటమి భేటీకి డుమ్మా కొట్టనున్నారు. ఆ ఇద్దరూ తమ ప్రతినిధుల్ని భేటీకి పంపనున్నట్టుగా తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని మిత్రపక్షాలు అసహనం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తానెప్పుడూ సీఎం రేస్లో లేనని, పార్టీ ఆదేశాలను పాటిస్తానన్నారు. తాను పార్టీ కార్యకర్తను మాత్రమేనని, అధిష్టానం ఏ పదవి ఇచ్చినా దాన్ని విధిగా నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో అందరం పనిచేస్తామన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్. मैं एक कार्यकर्ता हूं। पार्टी ने जब जो काम दिया उस काम को पूरी प्रामाणिकता, ईमानदारी और जितना मुझ में सामर्थ्य था उस सामर्थ्य को झोंक के मैंने वो काम पूरा करने का प्रयास किया है। मैं मुख्यमंत्री का दावेदार ना तो पहले कभी रहा और ना आज हूं। मैं एक कार्यकर्ता के नाते सदैव भारतीय जनता पार्टी मुझे जो भी काम देगी उस काम को समर्पित भाव से अपनी संपूर्ण शक्ति, क्षमता और प्रामाणिकता, ईमानदारी से सदैव करता रहूँगा। मोदी जी हमारे नेता हैं और उनके साथ काम करने में हमने सदैव गर्व का और आनंद का अनुभव किया है। प्रदेश की जनता का एक बार फिर से आभार। ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు మందకొడిగా సాగుతున్నా భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం శరవేగంగా ముందుకెళ్తోందన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. దేశ ఆర్థిక వ్యవస్థపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఈ వ్యాఖ్యలు చేశారు. అత్యధిక జీడీపీ కలిగిన దేశాల్లో 10వ స్థానంలో ఉన్న భారత్ 10 ఏళ్ల వ్యవధిలోనే 5వ స్థానానికి చేరిందన్నారు విజయసాయిరెడ్డి. Sir, last year our GDP growth stood at massive 7.2%, which was twice the average of emerging market economies. And our honorable former finance minister extensively spoke about the GDP. And he was all along talking negative about the GDP, and he couldn't realize that there is a growth. And currently, we have surpassed the market expectations and registered a 7.6% growth during second quarter of the financial of this current 2023-24. కెన్యా అధ్యక్షుడు విలియం సమోయ్ ఇండియాలో పర్యటించారు. ఆయనకు రాష్ట్రపతి భవన్లో సాదర స్వాగతం లభించింది. తర్వాత ప్రధాని మోదీతో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు విలియం. చంద్రయాన్ 3 ప్రాజెక్టులో భాగంగా భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగాన్ని విజయవంతంగా మొదలుపెట్టింది. చంద్రుడి కక్ష్యలోకి పరికరాలను పంపిన ఇస్రో ఇప్పుడు వాటిని వెనక్కి తీసుకురావడంపై దృష్టి పెట్టింది. ఇటీవల చంద్రయాన్ 3లో భాగంగా ప్రయోగించిన ప్రొపల్షన్ మాడ్యూల్ని తాజాగా జాబిల్లి కక్ష్య నుంచి తిరిగి భూ కక్ష్య వైపు మళ్లించినట్టు ఇస్రో ప్రకటించింది. దీంతో ఈ ప్రాజెక్ట్ అనుకున్న దానికంటే అధిక ఫలితాలను భారత్కు అందించినట్టయింది. తాజాగా దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇస్రో ట్వీట్ చేసింది. కక్ష్య పొడిగింపు, ట్రాన్స్ ఎర్త్ ఇంజెక్షన్ విన్యాసాలతో దీనిని పూర్తి చేసినట్టుగా వెల్లడించింది. తమిళనాడు దివంగత సీఎం జయలలిత స్నేహితురాలు శశికళకు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. అన్నాడీఎంకే పార్టీకి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా తనను కొనసాగించాలని ఆమె పెట్టుకున్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. జస్టిస్ ఆర్ సుబ్రహ్మణ్యన్, ఎన్ సెంథిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఇవాళ ఆ కేసులో తీర్పునిచ్చింది. 2022లో శశికళ దాఖలు చేసిన 3 అప్పీల్స్ ని బెంచ్ తిరస్కరించింది. మాజీ సీఎం జయలలిత మృతి తర్వాత 2016 డిసెంబర్ 29న అన్నాడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీగా శశికళను నియమించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆమెను తొలగించారు. అయితే ఆ పోస్టులో తననే ప్రకటించాలని ఆమె పెట్టుకున్న అభ్యర్థనను కోర్టు కొట్టిపారేసింది.
బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్స్ భారీ లాభాల్లో ముగిసి కొత్త రికార్డ్స్ సృష్టించాయి. సెన్సెక్స్ 431 పాయింట్లు లాభపడి 69,296 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 168 పాయింట్ల లాభంతో 20,855 పాయింట్ల వద్ద ముగిసింది. సెక్టర్ సూచీల్లో సర్వీస్ సూచీలు 3.93%, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 1.84%, బ్యాంక్ ఎక్స్ 1.21%, పవర్ 6.09% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో అదానీ పోర్ట్స్ 14.95%, పవర్ గ్రిడ్ 4.7%, ఎన్టీపీసీ 4.18% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్టులో హిందుస్థాన్ యూనిలీవర్ 1.51%, దివీస్ ల్యాబ్స్ 1.43%, హెచ్సిఎల్ టెక్ 1.36% నష్టపోయాయి. మార్కెట్ అనాలిసిస్ అందిస్తారు మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్యారావు. 6 రోజుల నుంచి బెంచ్ మార్క్ ఇండిసీస్ బాగా తన గెయినింగ్ స్ట్రీక్ ని ఎక్స్టెండ్ చేశాయి. స్ట్రాంగ్ లాభాలు మేము చూస్తున్నాం మార్కెట్లో, డ్రివెన్ బై పాజిటివ్ సెంటిమెంట్ డొమెస్టిక్ మార్కెట్స్ లోని. ఇవాళేమో ఇనిషియల్ సర్చ్ తర్వాత బెంచ్ మార్క్ నిఫ్టీ 50 ఏమో ఒక రేంజ్ లోనే ఉండేది, కానీ ఫైనలీ డేస్ హై దగ్గర సెటిల్ అయింది. మేము హెవీ వెయిట్స్లో అక్రాస్ ద బోర్డ్ రొటేషనల్ బయింగ్ చూస్తున్నాం. దీనివల్ల నిఫ్టీ 50 ఏమో కొత్త హై హిట్ చేస్తోంది డిస్పైట్ ఓవర్ బాట్ రీడింగ్ ఇది మేము చూస్తున్నాం మార్కెట్లో. అండ్ ఫైనల్లీ నిఫ్టీ ఏమో 21,000 మైల్ స్టోన్కి ఇంకా దగ్గరగా వస్తోంది. స్టేట్ ఎలక్షన్ రిజల్ట్స్, ది ఆరా, ఇంకా పాజిటివ్ ఫ్యాక్టర్స్ లైక్ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ జీడిపి గ్రోత్, ఇవన్నీ డేటా ఏమో ఎఫ్ఐఐ ఫ్లోస్ని బాగా సపోర్ట్ చేస్తోంది, ఎఫ్ఐఐ బయింగ్ సపోర్ట్ చేస్తోంది ఇండియన్ మార్కెట్లో. సెక్టర్ ఫ్రంట్లో ఇవాళ మేము మిక్స్ ట్రెండ్ చూసాం. పవర్ ఇండెక్స్ 6% గెయిన్ అయింది, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 2% అప్ ఉండేది, మెటల్ ఇండెక్స్ వాజ్ అప్ 3% కన్నా ఎక్కువ, బ్యాంక్ ఇండెక్స్ కూడా 1% లాభాలు చూసింది. నిఫ్టీ 50 స్టాక్స్ గురించి మేము మాట్లాడితే అదానీ స్టాక్స్ రెండు, అదానీ ఎంటర్ప్రైజెస్ ఇంకా అదానీ పోర్ట్స్ ఇవాళ చాలా స్ట్రాంగ్గా రైజ్ అయ్యాయి ఆఫ్టర్ యుఎస్ ఏజెన్సీ హిండెన్బర్గ్ అలిగేషన్స్ని ఇర్రెలెవెంట్ అని డిక్లేర్ చేసింది. ఇలాగ మీరు రిపోర్ట్స్ వస్తున్నాయి అండ్ ఆ రిపోర్ట్ వల్ల మేము చూసాం అదానీ స్టాక్స్లో చాలా స్ట్రాంగ్ ర్యాలీ వస్తూ. పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఎస్బీఐ ఇవన్నీ పిఎస్యూస్లో కూడా స్ట్రాంగ్ బాయింగ్ అయింది. వాళ్ళ టాప్ నిఫ్టీ గెయినర్స్ ఉండేవి ఇవి. ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ ఏమో రేపు మొదలవుతుంది, 3 రోజులు నడుస్తుంది, 6 నుంచి 8 డిసెంబర్ వరకు. స్ట్రీట్లో ఎకానమిస్ట్స్, మార్కెట్ వాచర్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లో స్టాటస్ కో మెయింటైన్ చేస్తుంది, కానీ ఎకనామిక్ గ్రోత్, ఫుడ్ గ్రెయిన్ ప్రైసెస్, ఇన్ఫ్లేషన్ ట్రాజెక్టరీ వీటిల మీద ఆర్బీఐ ఎంపీసీ కమిటీది ఇంకా ఆర్బీఐ గవర్నర్ది ఏం ప్రొజెక్షన్స్ ఉంటాయి, ఏం కామెంటరీ ఉంటుందో అది డెఫినెట్లీ ఇంపార్టెంట్ ఉంటుంది ట్రాక్ చేయడానికి. సో నెక్స్ట్ 2-3 days డెఫినెట్లీ అదొక బిగ్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఒక బిగ్ మానిటరబుల్ ఉంటుంది మార్కెట్స్ ని ట్రాక్ చేయడం కోసం.